ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరైనా దీనిని తప్పుగా అనుకుంటే తప్పు కనబడుతుంది, మంచిగా అనుకుంటే మంచి కనబడుతుంది. మీకేమైనా తప్పు కనిపించిందా మ్యామ్? మేం ఫ్రెండ్స్, మోర్ దాన్ ఫ్రెండ్స్. అంతకు మించి ఇంకేం రిలేషన్ లేదు. ఇది నిజం మేడం. మీ మధ్య ఏదైనా రిలేషన్ ఉందా అని కంగారు పడ్డాను. నువ్వు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసావు కాబట్టి క్లారిటీ వచ్చింది. అందరూ అన్ని విషయాలు పాజిటివ్గా ఆలోచించాలని ఉండదు అవని. కొందరు ఊరికే అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. నాలా తప్పుగా అనుకోవడమే కాదు, బ్యాడ్ రిలేషన్ ఉందని కూడా అనుకుంటారు. అప్పుడు మీరే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. am I correct? ఎస్ మేడం. మీ గుడ్ రిలేషన్ మనసులో ఉంటే చాలు. ఇలా ఫోటోలో ఉండాల్సిన అవసరం లేదు. ఇంకెప్పుడు ఇటువంటి పనులు చేయకండి. మీరు ఆఫీస్లో ఫ్రెండ్లీగా కలిసి ఉండండి. ఇలా ఫోటోల్లో ఉండాల్సిన అవసరం లేదు. అందుకే మీ ఇద్దరిని విడదీస్తున్నాను. నువ్వు వెళ్ళు శ్రీకర్. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? గాలికి ఎగురొచ్చి నా కారు మీద పడింది. నా ఇంట్లో ఉండవలసిన మా ఫోటో గాలికి ఎగిరి మాయ దగ్గరికి చేరుకోవడం ఏంటి? అవుని నేను శ్రీకర్ని ఇష్టపడుతున్న విషయం ఇంకా తనకి తెలియకపోయినా నీకు తెలుసు. సో నువ్వు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. ఓకే? ఓకే మ్యామ్. ఇంతకు ముందు నేను నిజం దాచడం నా తప్పై ఉండొచ్చు. జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని వెనక్కి తెచ్చుకోలేను. కానీ ఈరోజు నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఏది జరిగితే జరుగుతుందిలే అని మనసులో అనుకున్నాను, నిజం చెప్పబోయాను. నువ్వెందుకు అడ్డం పడ్డావు? మన ఫోటో మన మధ్యనున్న రిలేషన్ని బయట పెట్టేయడానికి అవకాశం కల్పించింది. ఆ అవకాశాన్ని ఎందుకు మిస్ చేయించావు? నువ్వు నా భార్య అని చెప్పడమే కదా నీకు కావాలి. మనకు పెళ్ళయిందని, జాబ్ కోసం అబద్ధం చెప్పాల్సి వచ్చిందని, అందరిలో తప్పంతా నాదే ఉందని అందరి ముందు చెప్పడమే కదా నీకు కావాలి. అలాంటప్పుడు ఎందుకు అలా చేశావు? మాట్లాడవేంటి? నువ్వన్నట్టు నేను ఆ విధంగానే కోరుకున్నాను. నేను ఆశపడినట్టు నువ్వు ఆ విధంగా చేస్తుంటే బాగుండేది.
సమయం మించిపోయిన తర్వాత నువ్వు చెప్పడానికి సిద్ధమయ్యావు. ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో నువ్వు చెప్పబోయావు. అనుకూలంగా లేనప్పుడు నిజాలు కూడా మనల్ని ఇబ్బందులకి గురి చేస్తాయి. అందుకే అడ్డుపడ్డాను. ఏం మించిపోయింది? ఏం ముంచుకొస్తుంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు బావా, నేనెప్పుడూ నీ క్షేమం గురించి ఆలోచిస్తాను. కొన్ని సందర్భాల్లో భర్తను కాపాడుకోవాల్సిన పరిస్థితులు భార్యకొస్తాయి. నేను ఈరోజు అదే పని చేశాను. నేను నిజం చెప్తే మాయ నన్ను చంపుతుందా ఏంటి? మహా అయితే జాబ్ నుంచి తీసేస్తుంది. అంతకు మించి ఇంకేం చేయగలుగుతుంది? మరో చోట జాబ్ చేసుకుంటాను. తను ఎంతకి తెగిస్తుందో నీకు తెలియక ఈ విధంగా మాట్లాడుతున్నావు. నిన్నే కదా అడుగుతుంది, చెప్పు. సమయం వచ్చినప్పుడు తెలియవలసిన నిజాలు తెలుస్తాయి. అప్పటి వరకు నేనేం చెప్పలేను. నాకు ఇది ముఖ్యం. ఇది కట్టిన మనిషి నాకు ప్రాణం. శ్రీకర్ నాకు తాళి కట్టాల్సిన వాడు. శ్రీకర్తో అవని అంత క్లోజ్గా ఉండకూడదు. ఎప్పటికైనా శ్రీకర్ నా వాడే. సమయం చూసి శ్రీకర్తో నా లవ్ మ్యాటర్ చెప్పేయాలి. నాకే కష్టం వచ్చినా చిలకమ్మ నాగమ్మలు ఎప్పుడూ సహాయం చేస్తుంటారు. అందుకే వారి దగ్గర మొరపెట్టుకుంటుంటాను. నాగమ్మ చిలకమ్మలు ఏం చేసినా నా కళ్ళ ముందు చేసేవారు. ఈరోజు చిలకమ్మ మాత్రం ఫోటోని తీసుకుని ఎక్కడికి వెళ్ళిందో, ఎవరి దగ్గర వదిలిందో అర్థం కావడం లేదు. అమ్మా నాన్నల ఫోటో మా కుటుంబ విషయాల్లో తెలియని వారికి దొరికితే పర్వాలేదు. తెలిసిన వారికి దొరికిందంటే దాని గురించి ఆరా తీయడం మొదలు పెడతారు. పొరపాటున ఆ మాయకి దొరికిందంటే గనక ఏం చేస్తుందో ఊహించలేను.